మేడారం జాతరకు చూడండి, పండు వెన్నెల్లో నిండు జాతర, మేడారంలో తల్లులకు ఎత్తు బంగారం సమర్పణ, తరలి వచ్చిన ఈ గతంలో ఈ వార్త కూడా రాకపోతుండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు మూలకేనన్న గిత్త తీస్తే మేడారం జాతర కింద వేసేది. అదే అట్ల తద్దే గొబ్బెమ్మలు ఆ తర్వాత ఇంకేమో పండుగలు ఉంటాయి వాటి మస్తు ప్రియారిటీ మస్తు ప్రియారిటీ ఇస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో మీడియా అటెన్షన్ తక్కువ అయినప్పుడు సోషల్ మీడియా అటెన్షన్ ఎక్కువ ఉంది కాబట్టి తప్పకుండా రాస్తా ఉన్నాయి పత్రికలు, లేకపోతే ఇవి రాయకపోతుండే ఇది వరకు. ఇక్కడ నిండు జాతర కళతో మేడారం వదమంతా పున్నమిని తలపించేలా వెలుగులింతోంది. సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరిన తర్వాతి రోజును నిండు జాతరగా పిలవడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో శుక్రవారం తల్లులను దర్శించుకునేందుకు భక్తులు భారీగా వరుస కట్టారు. రాష్ట్రం నలుమూల నుంచి లక్షలాది మంది ప్రజలు ఆర్టీసీ బస్సులు సొంత వాహనాల్లో వస్తూ ఉన్నారని చెప్తాను. శుక్రవారం రాత్రి విద్యుత్ వెలుగుల్లో తలుపులింతున్న సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు జాతర మైదానం ఇట్లా ఉందని చెప్పి 15 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది. 15 కిలోమీటర్లు నడిచిపోతున్నారు. గతంలో వీళ్ళు రాయకపోతుండేది, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో రాస్తా ఉన్నారు. ఇక ఈ జాతరలా జంపన్న వాగుల ఎవరో కొట్టుకపోయి చనిపోయారు, చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఈ జాతరకు సంబంధించింది ఒక విషయం ఉంటుంది. ఒక ఆమె ఏం చేస్తుందట అంటే ఇట్లే జాతరకు వస్తా ఉందట, పోలీస్ కంట్రోల్ రూమ్ ఉంటుందిగా, పోలీస్ కంట్రోల్ రూమ్ కాడ పిల్లగాన్ని ఇడిచిపెట్టిపోతుంది. ఓకే, జాతరకు పోలీసు వాళ్ళు అంటే ఇడిచిపెట్టిపోవడం అంటే ఆమె జాతరకు వచ్చింది, జాతరకు వస్తే వెళ్ళిపోతుంది. అయితే పోలీసు వాళ్ళు అనౌన్స్ చేస్తారు, బాలుడు తప్పిపోయినాడు, ఇక్కడే ఉన్నాడు, ఈడ మా పోలీసు ఎంక్వైరీ కేంద్రం దగ్గర ఉన్నాడు, దయచేసి తీసుకుపోండి, బాబు ఇంత ఇట్టున్నాడు, ఈ సొక్కేసుకున్నాడు, ఈ లాగేసుకున్నాడు అని చెప్పగానే ఒక ఆమె వచ్చి తీసుకోబోతుంది. అంటే ఆమెకు అరే నువ్వు నిన్న కూడా వచ్చినావు కదమ్మా అని అంటే, అవును సార్ వచ్చిన అంటే, మరి నిన్న తప్పేండి ఇవాళ తప్పండి, తప్పలేదు సార్ నేనే పిల్లగాని ఇక్కడ పెట్టిపోతున్నా, జాతరలో తప్పిపోతాడేమో అనేటువంటి ఆ రకంగా వాళ్ళది అంటే గట్ల జాతర కొంతమంది తయారయ్యారు. మరి ఏం చేస్తాం.